ఈరోజు కొంచెం వేరే వాళ్ళు పైకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని. ఓహోహో, గిఫ్ట్ లేదు నాకు, అక్కడ అందరికి ఇస్తున్నాను, నాకు లేదని. చూస్తా ఉండండి, ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. లోపల టెన్షన్ అది బిల్డ్ అయిపోయింది అనమాట. ఆ టెన్షన్ ఖచ్చితంగా మీరు వినాల్సిందే. మీరు నవ్వుకుంటారు, ఓవర్ని పాస్ కాలంటారు, ఏమంటారు కామెంట్ అయితే చేయండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. నేనైతే సెలైన్ పెట్టించుకుని తడిగట్టేసిన తర్వాత అయితే ఈరోజు అయితే కార్కి వెళ్తున్నానండి గుంటూరుకి. గణపవరంలో కార్ తీసుకుని బాపట్ల వెళ్ళి అక్కడ పార్టీని పికప్ చేసుకుని అక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి, అదనమాట విషయం. ఈలోపు సితార్ గారు స్కూల్కి రెడీ అయిపోయారు. ఝాన్సీ ఏమో పనికి వెళ్ళిపోయింది. అవునా, మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. పలకొన్నావు మొన్న రాత్నవా అమ్మా? అవునా అమ్మాయి ఇక్కడ అమ్మాయి అదండి విషయం. సరే, నిన్న సెలైన్ పెట్టించుకోకముందు ఎంత నీరసంగా ఉందో, సెలైన్ పెట్టించుకున్న తర్వాత ఎంత ఆరోగ్యం వచ్చిందో, ఆ రెండింటికి మధ్యలో ఉంది ఇప్పుడు. అంటే అంత నీరసంగా లేదు, సెలైన్ పెట్టించుకున్న తర్వాత ఉన్నంత హుషారుగా కూడా లేదనమాట. కొంచెం ఉన్నా పర్లేదు, కొంచెం రికవరీ అయితే అవ్వాలి. మన ఝాన్సీ ఏమో ఏం కూరమా, బ్రహ్మాండమైన వంకాయ కూర, మనం చేసిన చట్నీతో పాటు రైస్ తినడమ్మా, తినే వెళ్ళండి. ఈరోజు ఒంటిపూట పళ్ళు అంటండి పిల్లలకి. ఒక్క రోజేనా? హలో అక్షయ, హాయ్. సరే వెళ్తాం మరి, బాయ్. సిరి ఏమో వంతు ఉడతానికి వెళ్ళింది అంటండి ఒక్కతే, అంటే ఇంకా ఉడతానే ఉంది. అంటే మన స్కూలు ఎయిడెడ్లోనే ఉంది, ఇంకా పూర్తిగా అక్కడ చేంజ్ అవ్వలేదు కాబట్టి పూర్తిగా ఎంపీపీలోకి చేంజ్ అయితే వచ్చిందా. ఏమ్మా ఉడిచావా మొత్తం? సరే అన్నది వెళ్ళండి ఇప్పటికి, జాగ్రత్త వెళ్తున్నా నేను. పూర్తిగా ఎంపీపీఎస్లోకి చేంజ్ అయితే మనకి స్కూల్ బిల్డింగ్ కట్టిస్తారు, ఊడ్చేదానికి ఒక ఆయని పెడతారు వాళ్ళే, మన పిల్లలకి ఇబ్బంది లేకుండా అనమాట. అది జరగాలనే చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మా మాస్టర్లు పెద్దలు. అంటే నేను కూడా అన్నానులేండి, కాకపోతే మనం ఈ పనులకి వెళ్తాం వల్ల ఒకటి రెండు మూడు కాదు 2-3 ఈవెంట్స్కి అయితే నేనైతే మిస్ అయ్యా ఎమ్మెల్యే గారితో వెళ్తాం మాట్లాడేదానికి, అదనమాట. ఓకే మనకైతే టైం అవుతుంది, బయలుదేరదాం. సరేమ్మా బాయ్. ఇంటికి తలుపు వేసుకోండి, తలుపేసి ఇదేసి ఇక్కడేసి ఫోన్ లోపల ఉందమ్మా, జాగ్రత్త. మనకే మధ్యలో సురేష్ గారు కనపడ్డాడండి, కిరణ్ వదిలిపెట్టి వస్తున్నాడు. ఆ కారు వాళ్ళు ఇల్లు ఎక్కడో తెలియదంటే, మా ఊరు వచ్చినప్పుడు నేను నువ్వు ఎక్కడ ఉంటున్నా రా తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తున్నాడు. హలో ఆగు, స్లోగా. షార్ట్ వీడియో కాదు ఇది, ప్రెస్టేజ్. మర్యాద అన్నట్టు మా ఊరు వచ్చి మా ఊరు వాళ్ళు ఇల్లు తిరిగిపోతే మాకెంత షేమ్, నీ చూపిస్తా పదా అంటాడు. అదిగా ఇది చాలా దారుణం. ఎటా నువ్వేమో కళ్ళజోడు పెట్టుకుని గలగల సక్క వేసుకుని పిల్లికలు నాయాలా నువ్వు షూస్ వేసుకుని ఎంత నీటికి వచ్చి నన్నేమో ఈ షార్ట్ మీద ఈ పొట్ట ఈ బట్ట ఇటు చూపిస్తున్నావు నువ్వు అట్ట కనపడ్డావు. అదే సంగతి, మన కారులో అయితే చూపించేసాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో గోకుతున్నాడు. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు ఆయన, కారు ఆయన నిన్న ఫోన్ చేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా, నిదానంగా వెళ్ళు, ఇబ్బంది లేదు అని చెప్పన్నాడు. అక్కడికి వచ్చి నాకు చెబుతున్నాడు ఈయన, అదంట షిఫ్ట్ 2 అంట, అది వెళ్ళేదే 80 కిలోమీటర్ల స్పీడ్, దాంట్లోగా వెళ్ళమంటాడు. 80లో వెళ్ళినా కానీ నిదానికి వెళ్ళు, ఎందుకంటే చీమలు బొమ్మలు లాంటి తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద. అయ్యో థ్యాంక్స్ గురు. నీకు వెళ్తాను అనుకుంటా, ఆయన కారుకి వెళ్తాను అనుకున్నా. ఈయన కుదరదు వెళ్ళను. ఈరోజు కొంచెం వేరే వాళ్ళు పైకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని. ఓహోహో, సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలి, అమ్మాయిల తరపు వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చి రావాలి. జాగ్రత్తగా సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళంటూ పంపించి నువ్వు ఇటు వచ్చేసేసాయి. ఓకే, నేను ఇటు వెళ్ళి ఇటు వచ్చేస్తా. ఈవినింగ్ కలుసుకుందాం, మళ్ళీ ఇక్కడ కాదులే, సెంటర్లో కలుసుకుందాం. సరే గురు, సరే బాయ్. అందరికి బాయ్ అండి.
కారు తీసుకుని అయితే బయలుదేరానండి గణపురంలో. 9కి అయితే బాపట్లలో ఉండాలి. మనకైతే 8 గంటల 20 నిమిషాలు ఏమైంది, 40 నిమిషాలు టైం ఉంది. యాక్చువల్లీ నేను ముందే ఎందుకు బయలుదేరానంటే కొంచెం ట్రిమ్మింగ్ చేయించుకుందాం అన్న ఉద్దేశంతో బయలుదేరా. అది అయ్యేటట్టు ఏం కనపడలేదు. టైం ఖచ్చితంగా సెట్ అయిందండి మనకి. హరి తొందరగా లాగిచ్చాడు. థ్యాంక్స్ రా. 10 నిమిషాలు ఉంది, బాపట్ల సరిపోయింది 10 నిమిషాలు. అదండి సంగతే. మనం పెందలకాడ బయలుదేరిన పని కూడా ముగించుకున్నాం అనమాట. ఇంకా 6 నిమిషాలు ఉంది. కర్లపాలెం నుంచి బాపట్లకు 6 నిమిషాలు సరిపోయింది. 9 కిలోమీటర్లు ఏముంటుంది అనమాట. అయినాయి మ్యాక్సిమం అనుకున్న పనులు. నేనేదో హడావిడికి వచ్చానండి. ఇంకెక్కడికి వస్తే 6 గంటల టైం పట్టిద్దంట. అంతే ఈ కార్కు. కొన్నిసార్లు ఏమో మనం వెళ్ళక ముందే రెడీ అయ్యి ఉంటారు, కొన్నిసార్లు మనం వెళ్ళిన గంటకు కూడా రెడీ అవ్వరు అనమాట. అన్నింటినీ అంటే బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంతే. టైం చూసుకుంటే 9:12 అయింది. అడ్రస్ దొరక్క ఆ రోడ్డు ఈ రోడ్డు తిరుగుతా ఉన్నా. ఏదో ఫంక్షన్ అండి. కార్ అయితే ఇదిగో ఇక్కడ పార్క్ చేసి ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్తున్నాం. వాటర్ బాటిల్ లేదు, ఏం లేదు, మంచినీళ్ళు తాగలేదు. మంచినీళ్ళు ఏమో ఫుల్గా తాగాలి కదా మనం, లేకపోతే బాటిల్ అన్న కొనుక్కుంటా ఒకటి. టైం చాలా లేట్ అండి. అక్కడ బయలుదేరే వరకు 11 అయింది. ఇప్పుడు 12:30 అయింది. డైరెక్ట్ భోజనమే. ఇంకా ఈ శ్రీమంతం ఫంక్షన్ అండి. అక్కడ యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఇంకెందుకు లేడు మనం అని చెప్పేసి గోయింగ్ టు బ్యాక్. కిందకి కదా వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని ప్రశాంతంగా కార్ దగ్గర కూర్చుంటే ఫోన్ చేస్తారు భోజనానికి. వెళ్ళేసి భోజనం చేసి మళ్ళీ రిటర్న్. ఏం లేదు, ప్లీజ్ ఓపెన్ ద డోర్. థ్యాంక్ యూ. 1:15 అయితే కాల్ వచ్చిందండి మనకి భోజనానికి రమ్మని. వాటర్ కూడా పెద్దగా తాగలేదు ఈరోజు. మొత్తం మీద 1/2 లీటర్ కూడా తాగల. అయ్యో ఇప్పుడు మంచినీళ్ళు తాగితేనే ఆనందం లేదు. భోజనం చేసి వచ్చేద్దాం. ఇదిగోండి ఈరోజు ఫుడ్. ఏంటేంటో వేసారు. తింటాం అయిపోయింది. తినేప్పటి నుంచి అనుకుంటా ఉన్నా. అయ్యో ఏంటిది గిఫ్ట్లు ఇస్తున్నారు. అసలు మనకు గిఫ్ట్ ఇస్తారా లేదా అని చెప్పి లోపల సమ్మతిపోయిపోతా ఉన్నా. ఏమనుకో బాగండి. అంటే అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉందని చెప్పి అంటారు చూసారా కొన్ని మీమ్స్లో. అట్లా గిఫ్ట్ ఇస్తారో లేదో. ఒకవేళ వెళ్ళేది అనుకోండి ఇంటికి వెళ్ళాక లిఫ్ట్లో సడన్గా అన్నవాళ్ళు వచ్చారండి. ఆ ఫంక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ అన్న అనమాట. అంటే ఫంక్షన్ జరిగే వాళ్ళ మేడం ఉన్నది, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతగారిని ఎక్కించడానికి వచ్చారు. ఇక అలా జోక్గా అనుకుంటా ఉన్నా. నిజంగా ఏం ప్లాన్ చేశానంటే వీడియోలో అనుకునే చెప్తున్నా. అంటే ఇంటికి వెళ్ళిన దాకా గిఫ్ట్ ఇది నాకు, అక్కడ అందరికి ఇస్తున్నాను నాకు లేదని ఒక ఏంటిది హాస్యాస్పదంగా క్రియేట్ చేద్దాం అనుకున్నా. కానీ మనకి గిఫ్ట్ ఇచ్చేసారు, 2 గిఫ్ట్లు ఇచ్చారు. ఏందనేది కార్లోకి వెళ్ళి చూద్దాం. హ్యాపీ అదండి సంగతి. కార్లోకి అయితే వచ్చాం. ఎగ్జైటెడ్. ఏంటంటే వ్యాక్యూమ్ ఫ్లాస్క్ సెట్టా? ఫ్లాస్క్ సెట్ అంట. చూద్దాం ఎక్కడ పెడదాం. ఇది ఇక్కడ ఉండండి, చూస్తా ఉండండి. ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. నా లైఫ్లో ఫస్ట్ కాస్ట్లీ ఇది. ఇట్లా ఫంక్షన్కి వెళ్తే కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ అండి. ఇందులో ఏమొచ్చిందంటే ఒక కప్పు, ఇంకొక కప్పు, ఒక ఫ్లాస్క్ అండి. ఇది పుష్ చేయాలంట. పుష్ చేసి కాఫీ టీనో పోసుకోవాలి.
ఓపెన్. ఇదండి సంగతి. హే, ఇది కూడా కప్పే, దీనిపైన కూడా కప్పే. బాగుంది. ఇది అనుకుంటా యాక్చువల్లీ. ఒక ఫ్లాస్కో సెట్తో పాటు మనకి 3 కప్పులు వచ్చినాయండి. ఇదిగోండి. వెయిట్ ఇంకొకటి ఉంది, కనిపెట్టేసారు. ఇందులో ఏముందో చూద్దాం. ఈ కవరు, ఇందులో తాంబూలం. నేను పెద్ద మొత్తం 5 అనుకుంటా. 2 అరటికాయలు, మైసూర్ పాకు, లడ్డు, బూందీ, చలివిడి, ఆకు, ఒక్క, పంచదార చిలక, ఒక స్వీటు. ఇది ఇవన్నీ ఇందులో అనమాట. ఏదేమైనా మంచి భోజనం పెట్టారు, మంచి గిఫ్ట్లు ఇచ్చారు. మీరు ఎవరో నాకు తెలియకపోయినా థ్యాంక్ యూ సో మచ్ అండి. అదండి సంగతి. మనం భోజనం కార్యక్రమం అయితే ముగించుకుని ఇంటికి వెళ్ళే ప్రయాణం అయితే మొదలు పెట్టారనమాట. 2:30 అయిందండి. కార్లో కూర్చొని కిల్లి ఇచ్చారు, మర్చిపోయా జేబులో పెట్టుకున్నా. స్టార్ట్ అవుతున్నాం. కాల్ చేసారు అనమాట. మ్యాక్సిమం 1:30కు బాపట్ల, ఇంకో 1 గంటకి ఇంటికి అనమాట. అది సంగతి. అక్కడ వెళ్ళిపోతే బాగుండు. 9:15 గంటలకైతే బాపట్ల డ్రాప్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నానండి. బాగా లేట్ అయింది. ఏమేమో ఫోన్ చేసి నూనె లేదంటది, కారం లేదంటది. ఆగే తల్లి వస్త్రా అంటే సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఝాన్సీ. అబ్బా, అదండి సంగతి. ఇంటికి వెళ్ళాక మీకు ఒక మ్యాటర్ చెప్పాలి, చూస్తూ ఉండండి. లోపల టెన్షన్ అది బిల్డ్ అయిపోయింది అనమాట. ఆ టెన్షన్ ఖచ్చితంగా మీరు వినాల్సిందే. మీరు నవ్వుకుంటారు, ఓవర్ని పాజుగాలంటారు, ఏమంటారు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక చెప్తా. అది కారం కావాలంటే అండి, ఈ కారం షాప్ దగ్గర ఆగా. వస్తున్నాను ఆగు బాబు అన్నారు. స్నానం చేస్తానంట బామ్మ పాపం. ఇక్కడ స్టాపు, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక నూనె ప్యాకెట్ కాడ స్టాపులు. బైక్ వేసుకొచ్చినప్పుడు అంటే ఆ రకంగా ఆగుతాం అనుకోవచ్చు, కానీ కార్ వేసుకొచ్చినప్పుడు కూడా ఆ రకంగా ఆగాల్సి వస్తుంది అనమాట. అదండి సంగతి. అవసరం ఉన్నప్పుడు తప్పదు. మళ్ళీ ప్రత్యేకంగా దీనికోసం కర్లపాలెం రాలేను, అందుకనే ఒక 5 నిమిషాలు లేట్ అయినా తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయిపోయా. అయింది. ఇదిగో నీ నూనె, కారం తెచ్చా. ఇది జాగ్రత్త, అది సర్ప్రైజ్. వక్కం బక్కం అంటారు చూసేది. ఈ 2 సపరేట్గా పెట్టు. ఇదిగో నీ కారం, నూనె. ఇంకేం చెప్పలేదు నేను. సాంబార్ లేదు, ఫోన్ కావట్లా, సర్వర్ బిజీ. నాకన్నా వద్దులేపా. వద్దు పదా. నేను మర్చిపోయి అన్నం వండాను అనుకుని ఫోన్ పే అవట్లా. అప్పటికే 150 రూపాయలు నూనె అయితే 100 రూపాయలు జేబులు ఉంటాయి, ఇచ్చి 50 రూపాయలు అప్పు పెట్టొచ్చు కొట్టు. అయితే వద్దులేవా, ఉండేలేపా తినడానికి. వక్కం బక్కం ఉంది అందులో. ముగ్గురు పడుకున్నారు అయితే. చర్చికి వెళ్ళొచ్చేసరికి అయ్యింది 9:10 పొద్దున్న పని కాదు లేకపోతే చేస్తున్నానని పొడుగమ్మని. ఒక విషయం చెప్తానండి మీకు, చెప్తాను ఆగండి. సంగతి ఇంచుమించుగా అంత అయింది టైం. ఒక విషయం ఏంటంటే, ఓపెన్ చేయి. వక్కం సర్ప్రైజ్. రాసిందా కప్పులు టీ పోసుకుంటామా, అంతేగా దీని మన ఫ్రెండ్ పోవాలి. ఓపెన్ చేయి. అది కూడా కప్పు, అది కూడా ఇదా మోతాకం కప్పు, టీ పోసిన ఫ్లాస్క్. అది గిఫ్ట్ ఇచ్చారు, శ్రీమంతం కానుక. అది అందరికి అయ్యే. మీకు ఒకటి చెప్తాను కదండి, చెప్తాను ఆగండి. అదేంటంటే, బాపట్లో వచ్చి కారు ఆపిన తర్వాత ఫాస్ట్గా వాళ్ళు దిగుతారు కదా, ఫాస్ట్గా వచ్చి పట్టుకో
ఇది ఒకటి చేద్దాం. ఫాస్ట్గా డిక్కీ ఓపెన్ చేసి ఇట్లా పట్టుకో. డిక్కీ ఓపెన్ చేసి వచ్చి డిక్కీ దగ్గర ఉంటున్నా. ఎందుకు తెలుసా? వాళ్ళ గిఫ్ట్లు కూడా డిక్కీలో వేసారు. వాళ్ళతో పాటు దాని ఎక్కడ తీసుకెళ్ళి మాత్రం చెప్పి వచ్చి డిక్కీ దగ్గర. నాకు డౌట్ కొట్టింది, అసలు ఫస్ట్ నా దాని మీద చేసేది కాబట్టి వాళ్ళు కూడా పక్కన మొత్తం వాళ్ళకేం తెలుసు. అయితే ఆంటీ అది నాకు ఇచ్చారు ఆంటీ అన్నా. ఓకే సరే వాళ్ళది అంటే అన్నీ ఉంటాయి కదా. మొత్తం ఇవే ప్యాకింగ్లు. ఇదిగో ఈ సంచి ఒకటి, ఈ బాక్స్ ఒకటి, దాంట్లో 3-4 ఉన్నాయి. కానీ నాకు ఇచ్చారంటే సరే పర్లేదు తీసుకెళ్ళమ్మని చెప్పారు అనమాట. దీనికోసం ఎంత కష్టపడ్డామో చూసారు అక్కడ. గిఫ్ట్ నాకు ఇలేదు, గిఫ్ట్ ఇలేదు అని బాధపడేవాడిని. వంకరకు పెట్టే బాధపడేవాడిని అనమాట. అంత కష్టపడి దీన్ని సాధించుకున్నాక దీన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టడం అనేది మన బాధ్యత. ఆ బాధ్యత కోసం వచ్చి డోర్ తీసుకుని వచ్చిందంతే. వెళ్ళిన కాడి నుంచి వచ్చిన దాకా ఎన్నోసార్లు డిక్కీ ఓపెన్ చేశాను. దిగను కూడా దిగల, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. ఇక ఈ విషయానికి వచ్చినప్పుడు మాత్రం అదనమాట సంగతే. ఇప్పుడు చెప్పండి, ఏమనుకుంటారు మీరు? జాగ్రత్త అనుకుంటారా, ఓర్రి దుంప దగ్గర అనుకుంటారా? అదంటే సంగతే. ఈ వీడియోకి అయితే మన వీడియోకి వెళ్దాం. బాయ్.